నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. నాకు ఊహ తెలిసేటప్పటికే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుండి మా అక్క బావలే నన్ను కన్న కూతుర్లా పెంచుతున్నారు. మా నాన్న చనిపోయే ముందు మా అక్క చేతిలో నన్ను పెట్టి ఇక నుండి నేను కన్నీ నువ్వే అని చెప్పి కన్ను మూశారు. తన పిల్లల్ని కంటే ఎక్కడ నా మీద ప్రేమ తగ్గిపోతుందో అని పిల్లలు కనకుండా ఆపరేషన్ కూడా చేయించుకుంది మా అక్క. మా బావగారు కూడా కన్న తల్లిలా చూసుకుంటున్నారు నన్ను. అలాంటి వారిని వారి ప్రేమని కాదని 2 సంవత్సరాలుగా కాలేజీలో చిగురించిన మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు విలువిచ్చి నేను నీతో రాలేను. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ మా అక్క బావల తర్వాతే నేను ఎవరినైనా ప్రేమించేది, స్థిరంగా చెప్పింది మాధురి. ఆమె మాటల్ని విని మౌనంగా తలాడించాడు ప్రకాష్. ఆమె అన్నదాంట్లోనూ న్యాయం ఉందనిపించింది అతనికి. అలా అయితే ఓ పని చేస్తాను, నేనే డైరెక్ట్గా మీ బావ దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను చెప్తాను. ఆయన ఇష్ట ప్రకారమే మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు ప్రకాష్. మాధురి అతని వంక నిర్వేదంగా చూసింది. అంత తేలిగ్గా మనిద్దరి ప్రేమని అంగీకరిస్తాడని ఎలా అనుకున్నావు ప్రకాష్? సొసైటీలో మంచి స్టేటస్ ఉన్న వ్యక్తి, మాధురి గ్రూప్ సంస్థలకు అధినేత, ఏపీలోనే కాకుండా ఇండియా మొత్తం పైన బిజినెస్ మ్యాన్గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వాడు కన్న కూతురి కంటే ఎక్కువైన నా పెళ్ళి ఎంత ఘనంగా జరపడానికి ప్లాన్ చేసుకుంటాడో ఊహించుకో. నా చదువు అయిపోగానే అపరకు పేర్లైన వారి ఇంటికి కోళ్లగా పంపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకు. మా ఆస్తిపాస్తులతో చూసుకుంటే నువ్వు దేనిలోనూ సరితూగవు. నువ్వు డైరెక్ట్గా మీ బావగారి ముందుకు వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నా అని చెబితే మరేం ఆలోచించకుండా కాల్చి పారేస్తాడంది మాధురి. ఆమె మాటలకి ప్రకాశహం దెబ్బతింది. మాధురి ఫ్యామిలీతో పోల్చుకుంటే తన ఫ్యామిలీ పైసా వంతు కూడా సరితూగరని ప్రకాష్కి తెలుసు. కానీ మాధురి నోటి నుండి అలాంటి మాటలు రావడంతో భరించలేకపోతున్నాడు. స్వతహాగా మగాడుకుండే అహం అతనిలో ప్రవేశించింది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ 2 సంవత్సరాలు ఏదో టైంపాస్ కోసం ప్రేమ ప్రేమ అంటున్న చుట్టూ తిరిగి అవసరం తీరిపోయాక నా స్థాయిని గుర్తు చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు కదూ అన్నాడు ప్రకాష్ అవహేళనగా. మాధురి అతని వైపు కోపంగా చూసింది. అలాంటి ఉద్దేశమే ఉంటే ఇప్పుడు ఇలా నీతో మాట్లాడేదాన్నే కాదు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు ప్రకాష్ నన్ను. నీతో కలిసి జీవించాలనే ఆశ నాకు ఉంది, కానీ పరిస్థితులు మనకి ఏమాత్రం అనుకూలంగా లేవు. మన ఇద్దరి పెళ్లికి అంతస్తులు అడ్డుగా ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం తప్ప నేను తక్కువ చేసి మాట్లాడాలని కాదు, విసురుగా అంది మాధురి. ప్రకాష్ మౌనంగా ఉండిపోయాడు. అనవసరంగా వాదనలకు దిగి అపార్థాలను పెంచుకోవడం అతనికి ఇష్టం లేకపోయింది. 2 నిమిషాల పాటు ఇద్దరి మధ్యన మౌనం రాజ్యమేలింది. ఆ తర్వాత ప్రకాష్ అన్నాడు, మరి ఇప్పుడు ఏం చేద్దామని. మాధురి అతని వైపు ఒకసారి చూసి భారంగా నిట్టూర్పు విడిచింది. నాకైతే ఏం తట్టడం లేదంది నీరసంగా. ఆ తర్వాత అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని, ప్రకాష్, నిన్ను విడిచి ఉండలేను, అలాగని నా వాళ్ళని వదులుకోలేను. నాకు వాళ్ళు ఎంత ముఖ్యమో నువ్వు అంతే ముఖ్యం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా అక్క బావులు ఇష్ట ప్రకారమే మన పెళ్లి జరిగేలా చూడాల్సిన బాధ్యత నీదే. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. మాధురిని అలా చూసిన ప్రకాష్ మనసు చివుక్కుమంది. ఆమె తలపైన చెయ్యి వేసి లాలనగా నిమిరాడు. నాకు నేను మిస్ చేసుకోవాలని ఎలా ఉంటుంది చెప్పు? డబ్బు తరపు ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రేమ విషయాలు చాలా సిల్లీగా కనిపిస్తాయి. అందుకనే ఈ విషయాన్ని లాజిక్తో డీల్ చేయాలన్నాడు ప్రకాష్. ఈ రోజుతో మన కాలేజ్ చదువు కూడా పూర్తయిపోయింది. రేపటి నుంచి ఎవరి దారి వారిదే. నేను చూడాలనిపించినా ఇక నేను చూడలేను. ఎందుకు నేను మిస్ అయిపోతానేమో అని భయంగా ఉందంది మాధురి. అబ్బా, నువ్వు ఇలా టెన్షన్ పడిపోయినని టెన్షన్ పెట్టకు. నిన్న దాన్ని చేసుకోవడానికి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాను. ఏదైనా దారి కనిపిస్తుందేమోనని. ఇలాంటి సమయంలో నిరుత్సాహపరిచే మాటలతో నాలో ఉన్న ధైర్యాన్ని నీరు కార్చుకన్నాడు ప్రకాష్. మాధురి ప్రకాష్ వైపు చూసింది. అతని మొహం నిజంగానే ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అతను అలానే చూస్తూ, ప్రకాష్ అంది మెల్లిగా. ప్రకాష్ మాధురి వైపు చూశాడు. నీలో ధైర్యాన్ని పెంచనా అతన్నే చూస్తూ అంది మాధురి. ప్రకాష్కి ఆమె అన్నది అర్థం కాలేదు. అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అతను ఊహించిన విధంగా ఆమె 2 చేతులు అతని తల చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె మొహం అతని మొహానికి దగ్గరగా వచ్చింది. ఆమెలోంచి వస్తున్న ఖరీదైన పెర్ఫ్యూమ్ వాసన ముక్కుపుటానికి చేరి కమ్మని వాసన ప్రసరింపచేయడంతో
అతనికి తెలియకుండానే మత్తుగా కళ్ళు మూతలు పడ్డాయి. సరిగా ఆ క్షణంలోనే అతని 2 పెదాలకి మెత్తగా తగిలాయి దొండపండు లాంటి ఆమె 2 పెదవులు. ఒక్కసారిగా శరీరంలో ఏదో అలజడి. ప్రకాష్ నిలువునా కంపించిపోయాడు. ఆ తీయటి ముద్దుకి అప్రయత్నంగా అతని 2 చేతులు ఆమెను గట్టిగా వాటేసుకున్నాయి. ఎవరైనా చూస్తారనే స్పృహ కూడా లేకుండా ఇద్దరూ ఆ గాఢ చుమ్మనంతో లోకాన్ని మర్చిపోయారు. మాధురి కూడా చుమ్మనాన్ని ఎంతో ఆస్వాదించింది. ఈ క్షణాలు ఇలాగే నిలిచిపోతే ఎంత బాగుందో అనుకుంది ఆ సమయంలో మాధురి. 2 నిమిషాల తర్వాత చప్పున తన నుండి విడిపడి సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కుతుండగా తలదించుకుని కూర్చుండిపోయింది మాధురి. ప్రకాష్ ఆ షాపులో నుండి ఇంకా తేరుకోలేకపోయాడు. ఒక్కసారిగా మాధురి ఇంత సాహసం చేస్తుందని అతను కల్లో కూడా ఊహించలేదు. ఆ క్షణంలో స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రకాష్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మాధురిని తను దాని చేసుకోవాలని. ఆర్ యూ ష్యూర్? ఎక్సైట్మెంట్గా అన్నాడు ఆనంద్. అతను మాధురి గ్రూప్స్ ఆఫ్ సంస్థలకి ఎండి. మాధురి బావ. 6 అడుగుల ఎత్తులో ఎత్తుకు తగ్గ లావుతో అందంగా ఉన్నాడతను. 40 సంవత్సరాలు ఉంటాయి అతనికి. ఎర్రగా మెరిసిపోతున్న శరీరం, 2 చేతి వేళ్ళకి బంగారు ఉంగరాలు, బ్రేస్లెట్, మెడలో కాస్త లావైన గొలుసుతో తళతళా మెరిసిపోతున్నాడు. కళ్ళజోడు సవరించుకుని ఎదురుగా ఉన్న వస్తువుని పరిశీలనగా చూస్తున్నాడతను. ఆ వస్తువుకు సంబంధించిన విశేష గుణాలు వివరిస్తున్నాడు ఆ షోరూంలో ఉండే ఎగ్జిక్యూటివ్. లేటెస్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఎలక్ట్రానిక్ ఐటమ్ సార్ ఇది. దీని పేరు బ్లాక్ విండో. సాధారణంగా మనిషి పడుకున్నాక ఎన్నో కళ్ళు వస్తుంటాయి. ఎక్కువగా ఆలోచించే విషయాలు కానీ మరో అంశం పైన కానీ మామూలుగా స్పందించలేని మెదడు మన నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ విషయాలకు ఒక రూపం కల్పించి ఇమాజినేషన్ చేస్తుంటుంది. ఇవే కలలుగా రూపాంతరం చెందుతాయి. అయితే ఎక్కువ సందర్భాల్లో అద్భుతమైన కళలని నిద్ర లేవగానే మనం మర్చిపోతుంటాం. సరిగ్గా అలాంటి సందర్భంలోనే బ్లాక్ విండో ఉపయోగపడుతుంది. మనం పడుకునే ముందు ఈ చిన్న మైక్రోఫోన్ లాంటి పరికరాన్ని తలగడ పక్కన ఉంచితే చాలు. మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు మెదడు చేసే ఇమాజినేషన్ని సంకేతాల ద్వారా అది క్యాచ్ చేసుకుని మనం ఏమైతే కలకంటామో అది స్క్రీన్ పైన ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మనిషికనే కళని స్పష్టంగా ఈ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇది లైవ్ మాత్రమే చూపడుతుంది. వచ్చిన కళని స్టోరేజ్ చేసుకునే మెమరీ పవర్ దీనిలో లేదు. నిద్ర లేచిన తర్వాత వచ్చిన కళ గురించి తెలుసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఆ కళ తాలూకు ఇన్ఫర్మేషన్ నోట్ చేసి చూపెడుతుంది. అంతేకాని బై వీడియోలో చూడలేం, వివరంగా చెప్పాడు సేల్స్ మ్యాన్. వెరీ ఇంట్రెస్టింగ్. రియల్లీ ఇట్ ఈస్ అ వెరీ మార్వలెస్. హౌ మచ్ దిస్ కాస్ట్ అని అడిగాడు ఆనంద్. జస్ట్ 25,000 సార్, వినయంగా చెప్పాడు సేల్స్ మ్యాన్. మరి ఏమీ ఆలోచించకుండా డబ్బులు కట్టేసి బ్లాక్ విండోని సొంతం చేసుకున్నాడు ఆనంద్. మాధురి చాలా డల్గా ఉంది. ఆమె మెదడంతా ప్రకాష్ గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది. ఈ రోజు ఉదయమే ఆనంద్ చెప్పిన విషయాలన్నీ విని మరింత ఆందోళనకు గురైంది. మాధురి, కాలేజ్ చదువు పూర్తయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? సౌమ్యంగా అడిగాడు ఆనంద్. కానీ మాధురి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో చిన్నగా నవ్వుకున్నాడు ఆనంద్. నేను నీకు వరుసగా భావనే అయినా నా కూతుర్లా చూసుకున్నాను నిన్ను. నువ్వేం కావాలన్నా అన్నింటినీ క్షణాల్లో సమకూర్చాను. నువ్వు ఇష్టపడ్డ విధంగా నీ చదువును ముగించేశావు. అన్ని విధాలుగా నేను నీ మనసును నొప్పించకుండానే చూసుకున్నాను నేను అనుకుంటున్నాను. మీ నాన్నగారు నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. ఆయన నాపై ఉంచిన బాధ్యతని 100% పూర్తి చేశాను. ఇంక నీ బాధ్యతను భరించే శక్తి నాకు లేదమ్మా అన్నాడు ఆనంద్. దాంతో చివాలను అతని వైపుకు తిరిగింది మాధురి. దాంతో ఆనంద్ చిన్నగా నవ్వి, అంటే ఇక నుండి నీ బాధ్యతని నీ కాబోయేవాడి చేతిలో పెట్టి నేను రిలాక్స్ అవ్వాలనుకుంటున్నానంటూ తన కోటు జేబులో నుండి 4-5 ఫోటోలు తీసి ఆమె చేతిలో పెట్టాడు. వాళ్ళందరూ ఇండియాలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్ల కుమారులు. వారిలో నీకు ఎవరు నచ్చారో చెప్పు, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నీ పెళ్లిని ఇంతవరకు ఎవ్వరూ జరపనంత ఘనంగా జరిపిస్తాను. ఈ ఒక్క శుభకార్యమో జరిగిపోయిందంటే నా మనసు రిలీఫ్ అయిపోతుంది. అలాగే ఈ బిజినెస్ వ్యవహారంలో కూడా మీ ఆయన షేర్ చేసుకుంటే కాస్త రెస్ట్ కూడా దొరుకుతుంది నాకు. నీ నిర్ణయం ఇప్పుడే ఏమీ చెప్పనవసరం లేదు. ఈ ఫోటోల్లో ఉన్న వారి వివరాలన్నీ ఫోటో వెనకాలే రాసిపెట్టున్నాయి.
వీటన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి వీరిలో ఎవరైతే నీకు లైఫ్ పార్ట్నర్గా సూట్ అవుతారో నిర్ణయించుకుని ఫైనల్ డెసిషన్ నాతో చెప్పు. అతను ఎంత సౌమ్యంగా అన్నా ఆ గొంతులో అధికారం స్పష్టంగా ధ్వనించింది. మాధురికి ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఆమె మెదడంతా ముద్దుబారిపోయినట్టు అయిపోయింది. తన బావ విధించిన ఒక్కరోజు గడువు పూర్తయిందంటే ఆ తర్వాత తనకి నచ్చినా నచ్చకపోయినా వీళ్ళల్లో ఒకరిని తనకు కట్టబెట్టడం ఖాయమని అతని మాటల ద్వారానే అర్థమైపోయింది మాధురికి. ఆమె ప్రకాష్ గుర్తొచ్చాడు. క్రమంగా అతనికి తను దూరం అవుతుందనే భావన రావడంతో ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది మాధురికి. తన 2 చేతుల్ని మొహానికి కప్పుకొని ఏడవడం ప్రారంభించింది మాధురి. మాధురి ఫోన్ చేసిందా అని అడిగాడు తన భార్యని ఆనంద్. చేసింది. ఒంట్లో నీరసంగా ఉందని ఇప్పుడే వెళ్ళి పడుకుంది. ఆనంద్ చేతికి టవల్ అందిస్తూ అందామె. ఆనంద్ టవల్ తీసుకుని బాత్రూంలోకి నడిచాడు. ఫ్రెష్గా స్నానం చేసి బయటకు వచ్చి నైట్ డ్రెస్ వేసుకున్నాడు. ఒంట్లో ఉన్న బద్ధకం అంతా పోయినట్లయింది స్నానం చేయగానే. అయినా కొంచెం నీరసంగానే అనిపించింది. అప్పుడు సమయం రాత్రి 11:30 అవుతోంది. ఆనంద్ భార్య కూడా భోజనం ముగించుకుని అన్నీ సర్దేసి వెళ్ళి పడుకుంది. ఆనంద్కి రోజు మందు తాగే అలవాటుంది. ఆ కార్యక్రమం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 12:30, 1 గంట అవుతుంది. తను తాగడం పూర్తయ్యాక భార్యను లేపి భోంచేస్తాడు. అది అలవాటుగా మారినా ఆమె కామ్గా వెళ్ళి పడుకుంది. ఆనంద్ ఖరీదైన ఆల్కహాల్ బాటిల్ని, గ్లాస్ని తీసుకొచ్చి హాల్ మధ్యలో ఉన్న టీపై పైన పెట్టాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తయారు చేసిన ఐస్ ముక్కలను బయటికి తీశాడు. వంటింట్లోకి వెళ్ళి నంజుకోవడానికి కావాల్సిన ఐటెంలను తీసుకుని టీపై పైన సర్ది రిలాక్స్డ్గా సోఫాలో కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది అతనికి బ్లాక్ విండో గురించి. అది గుర్తు రాగానే అతని మెదడులో ఫ్లాష్లో ఒక ఆలోచన రావడమే తడువు. కబుక్కుని లేచి తన బ్రీఫ్ కేస్ తెరిచాడు. ల్యాప్టాప్ మాదిరిగా ఉన్న బ్లాక్ విండోని బయటకు తీసి దాన్ని ఓపెన్ చేశాడు. ఆ తర్వాత దానికి సంబంధించిన మైక్రోఫోన్ చేతిలోకి తీసుకుని మాధురి బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు ఆనంద్. డోర్ని 2 సార్లు తట్టి 3వసారి తట్టబోయేంతలో తలుపు తెరిచింది మాధురి. బద్ధకంగా ఒళ్ళు విరిచి సగం మూతలు పడుతున్న కళ్ళతో ఎదురుగా నిలబడిన ఆనంద్ని చూసి ఆశ్చర్యపోయింది మాధురి. మొట్టమొదటిసారి సమయంలో వచ్చిన ఆనంద్ని చూసి మాధురి కంగారు పడిపోయింది. ఏమైనా జరిగిందేమో అనుకుని. సారీ అమ్మా, ఈ టైంలో వచ్చి నేను డిస్టర్బ్ చేశానా అన్నాడు లాలనగా ఆనంద్. చచ్చ, అలాంటిదేం లేదు బావా, రా లోపలికి నవ్వుతూ అంది మాధురి తల వెంట్రుకని సరిచేసుకుంటూ. ఆనంద్ లోపలికి వస్తూ, నీ ఒంట్లో నీరసంగా ఉందని మీ అక్కయ్య చెప్పింది, అందుకే చూసి వెళ్దామని వచ్చానన్నాడు ఆ బెడ్ పైన కూర్చుంటూ. మాధురి వచ్చి అతని పక్కన కూర్చుంది. కంగారు పడాల్సినంత సీరియస్గా ఏం లేదు బావా, కొంచెం నలతగా ఉందంతే. తొందరగా పడుకుంటే మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వస్తానని 10 గంటలు కాకముందే బెడ్ ఎక్కాను నవ్వుతూ అంది మాధురి. ఆనంద్ కూడా నవ్వాడు. అప్పటికి అతను బ్లాక్ విండోకి సంబంధించిన మైక్రోఫోన్ని ఆమె తలదిండు పక్కన అమర్చడం పూర్తి చేశాడు. చిన్న విషయమే కదా అని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదంటూ పక్కనే ఉన్న టేబుల్ డ్రా తెరిచి అడ్వాన్స్డ్గా ఉన్న కొన్ని టాబ్లెట్స్ ప్యాకెట్స్లోంచి ఒకదాన్ని తీసి కవర్ని చింపి మాధురి చేతిలో టాబ్లెట్ పెట్టాడు ఆనంద్. బి కాంప్లెక్స్ టాబ్లెట్ అది, ఒంట్లో ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇది వేసుకుని పడుకోమ్మా అన్నాడు ఆనంద్ ఆప్యాయంగా. టాబ్లెట్ని నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగి నవ్వుతూ ఆనంద్ని చూసింది మాధురి. వెరీ గుడ్, ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకో, గుడ్ నైట్ అని చెప్పి ఆ రూమ్లో నుండి బయటికి నడిచాడు ఆనంద్. అతను వెళ్ళగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మాధురి. ఉదయం తనకిచ్చిన ఫోటోల గురించి ప్రస్తావన తీసుకొస్తాడేమో అని భయపడింది మాధురి. కానీ అతను ఆ టాపిక్ తీసుకురాకపోయేసరికి సంతోషించింది. వెళ్ళి తలుపు గడేసొచ్చి బెడ్ పైన వాలిపోయింది మాధురి. మరో 5 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పటికి 3 పెగ్గలు తాగాడు ఆనంద్. అతని చూపంతా ఎదురుగా ఉన్న బ్లాక్ విండో స్క్రీన్ పైన ఉన్నాయి. అరగంట నుంచి చూస్తున్నా ఆ స్క్రీన్ పైన ఎలాంటి కదలిక లేదు. అప్పుడప్పుడు స్క్రీన్ పైన 2-3 స్టార్స్ లాంటి ఆకారాలు వచ్చి వెళ్తున్నాయి. చిరాగ్గా తల విదిలించాడు ఆనంద్. టీపై మీద ఉన్న గ్లాసులోకి మరో పెగ్గు మందును పోసుకుని సోడా కలుపుకుని గటగడా తాగాడు. గ్లాస్ని టీపై పైన పెట్టపోతూ బ్లాక్ విండో వైపు చూసిన ఆనంద్ స్క్రీన్ పైన ఏదో అస్పష్టమైన దృశ్యం కనిపించేసరికి అలర్ట్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి దానివైపే చూస్తూ ఉండిపోయాడు. క్రమంగా ఆ దృశ్యం స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆనంద్ ఉలిక్కిపడ్డాడు.
స్క్రీన్లో బెడ్ పైన కూర్చున్న మాధురి ఏడుస్తోంది. అయోమయంగా స్క్రీన్ వైపు చూస్తుండిపోయాడు ఆనంద్. అంతలోనే సడన్గా ఆకారం పెదవులు కదులుతున్నాయి. ఏదో మాట్లాడుతోంది. చటుక్కున బ్లాక్ విండో కనెక్ట్ చేయబడిన ఇయర్ ఫోన్ తీసి చెవిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వారు మాట్లాడుకునే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆనంద్కి. నాకు జీవితం పైన విరక్తి పుడుతోంది ప్రకాష్, నేను చచ్చిపోతాను ఏడుస్తూనే అంది మాధురి. షాక్ అయిపోయి వింటున్నాడు ఆనంద్. చిచ, ఏంటా మాటలు? ఎలా అయినా సరే మీ వాళ్ళని ఒప్పించి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు ప్రకాష్ ఆమెను సముదాయిస్తున్నట్లుగా. అది జరిగే పని కాదు ప్రకాష్. మీ అంతస్తు ఎక్కడా, మా అంతస్తు ఎక్కడా? నువ్వు మామూలు పేదవాడివని తెలియగానే మా బావ నీ కాళ్ళు చేతులు విరిచేసి నీ ప్రాణాలు తీస్తాడు. నువ్వు కాలేజీలో నెంబర్ 1 స్టూడెంట్వి. నీలో ఉన్న ఆ టాలెంటే నేను నిన్ను ప్రేమించేలా చేసింది. కానీ మన ప్రేమ శాశ్వతంగా నిలవదు ప్రకాష్. ఏ మిలీనియర్ కుమారుడితోనో నా పెళ్లి జరిపిస్తాడు మా బావ. శారీరకంగా ఎన్ని సుఖాలను అనుభవించినా నువ్వు దూరమైపోయావన్న మానసిక క్షోభ ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాను నేను. అలాగని అమ్మ నాన్న లేని నన్ను అన్నీ అయ్యి అల్లారుముద్దుగా పెంచిన మా అక్క బావని మనసును ఒప్పించి నీతోనూ ఉండలేను. అందుకనే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను, స్థిరంగా పలికింది మాధురి. ప్రకాష్ కూడా ఏదో నిర్ణయం తీసుకున్న వాళ్ళ, నీ ప్రేమను పొందలేని నా జీవితం కూడా వ్యర్థమే. అందుకే కలిసి జీవించిన మనం కలిసి చచ్చిపోదాం అన్నాడు ప్రకాష్. కాసేపు వారిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేరింది. ఆ మాటలు వింటున్న ఆనందికి పిచ్చికిపోయినట్లు అయిపోయింది. ఆ దెబ్బకి తాగినంత దిగిపోయింది. పక్కనే ఉన్న విస్కీ బాటిల్ని ఎత్తి గటగడా తాగేశాడు. ప్రకాష్, చివరగా నాకున్న ఒకే ఒక కోరికను తీరుస్తావా? మెల్లిగా అంది మాధురి. ఏమిటన్నట్లుగా చూశాడు ప్రకాష్. మనిద్దరం ఒకసారి కలుసుకుందామంటూ అమాంతా అతను గట్టిగా కౌగిలించుకుంది మాధురి. ప్రకాష్ కూడా తన 2 చేతులతో బిగ్గరగా బంధించాడు మాధురిని. ప్రకాష్ మొహాన్ని మాధురి ముద్దులతో ముంచెత్తుతోంది. మొదటిసారిగా కలిగిన స్పర్శకి ఇద్దరిలోనూ ఉద్రేకం పెరిగిపోయింది. ఆమె శరీరాన్ని తన 2 చేతులతో గట్టిగా నొక్కి వదిలాడు ప్రకాష్. తీయగా మూలిగింది మాధురి. తెల్లటి పాలలాంటి శరీరం, దానికి తగ్గ సౌష్ఠవం. ఆమె అందాలను చేతులతో నిలిపేస్తూ కాంక్షగా ఆమె శరీరాన్ని ముద్దులతో ముంచేస్తున్నాడు అతను. 22 సంవత్సరాల యవ్వన సంపదని ఆనందంగా అతనికి అర్పిస్తోంది మాధురి. ప్రకాష్ పూర్తిగా ఆమె పైకి ఒరిగిపోయాడు. ఆమె వేడి నిట్టూర్పులు విడుస్తోంది. ప్రకాష్ ఆమె ఒంటిపైన ఉన్న వస్త్రాలు విప్పడం ప్రారంభించాడు. ఇక చూడలేకపోయాడు ఆనంద్. నో అంటూ గట్టిగా అరిచాడు. అతని మొహం కోపంతో నిండిపోయింది. కళ్ళల్లో ఎరుపు చీరలు అలుముకున్నాయి. ఉన్నట్లుండి సోఫాలో నుంచి లేచి ఎదురుగా ఉన్న బ్లాక్ విండోని చేతిలోకి తీసుకుని బలంగా నేలకేసి విసిరాడు. అది వెంటనే ముక్కలైపోయింది. వెంటనే కోపంతో మాధురి బెడ్రూమ్ వైపు నడిచాడు. గబగబా వెళ్ళి తలుపులు గట్టిగా బాదాడు. మాధురి వచ్చి తలుపులు తెరిచే వరకు అలా బాదుతూనే ఉన్నాడు. మాధురి తలుపు తెరవగానే గబుక్కులు లోపలికి దూరి గదినంతా పరిశీలనగా చూశాడు. అతని వింత ప్రవర్తనకు ఆశ్చర్యంగా చూస్తూ లైట్ వేసింది మాధురి. ఆ గదిలోకి మరొకరు వచ్చిన జాడలు కనిపించకపోవడంతో మాధురి వంక చూశాడు. గాఢ నిద్రలో నుండి లేవడంతో ఆ మొహం కాస్త ఉబ్బినట్టుగా ఉంది. నిద్రమొత్తి ఇంకా శరీరాన్ని వేడకపోవడంతో కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆనంద మొహంలో ప్రతిఫలిస్తున్న కోపాన్ని గమనించి ఏమైంది బావా అని అడిగింది. ఆనంద్ మాధురినే చూస్తున్నాడు. ఆ మొహంలో ఎలాంటి భావము కనిపించలేదు. ఆనంద్ ఆమెకు దగ్గరగా వచ్చి ఉదయం నేను ఇచ్చిన ఫోటోలను చూసావా అని అడిగాడు గంభీరంగా. ఆ టాపిక్ రాగానే నిద్ర మొత్తంతో దిగిపోయింది మాధురికి. అతని మొహంలో ప్రతిఫలిస్తున్న సీరియస్నెస్ను గమనించి తల దించుకుని మెల్లిగా తల ఊపింది చూశానన్నట్టుగా. ఏమైనా సెలెక్ట్ చేసుకున్నావా అని అన్నాడు ఆనంద్ అంతే సీరియస్గా. ఏం చెప్పాలో మాధురికి అర్థం కాలేదు. తల మాత్రం ఊపింది. తను అవునన్నదో కాదన్నదో ఆమెకి తెలియలేదు. ఆనంద్ ఆమె వైపు సూటిగా చూస్తూ, రేపే నీ పెళ్లి చూపులు, ఈ వారం రోజుల్లోనే నీ పెళ్లి జరిగిపోతుంది స్థిరంగా పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్. కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అదిరిపడింది ఆ మాటలకి మాధురి. తన ఒంట్లోనే శక్తినంతా ఎవరో పీల్చేస్తున్నట్టుగా అనిపించడంతో అలాగే బెడ్ పైన వాలిపోయింది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశాడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఆనంద్. కేవలం గంటల వ్యవధిలో ఇన్ని ఏర్పాట్లు చేసి భారతదేశం నలుమూలల నుండి అతిథులను ఆహ్వానించాడు. అందరూ ఎంతో ఆశ్చర్యపోయినా పిలిచింది గొప్ప వ్యాపారవేత్త కాబట్టి అతిరథ మహారథులందరూ మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆనంద్ ఇంట్లోకి వచ్చి వాలారు.
మాధురి అందంగా అలంకరించబడింది, కానీ ఆ మొహంలో మాత్రం కళలేదు. నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ తను తయారు చేస్తున్న వారికి సహకరిస్తోంది. సరిగ్గా 12:30కి వారి ఇంటి ముందుకు వచ్చి ఆగింది ఖరీదైన కారు. డ్రైవర్ వచ్చి డోర్ తెరవగానే అందులో నుండి హుషారుగా దిగాడు పెళ్లి కొడుకు. ఖరీదైన సూటును ధరించున్నాడు. 2 చేతులకి బంగారు ఉంగరాలు తలతలా మెరుస్తున్నాయి. మెడలో కూడా 2-3 గోల్డ్ చైన్స్ వేసుకున్నాడు. కళ్ళకి రేవాన్ కళ్ళజోడు ధరించాడు. చేతిలోని సెన్న చెవి దగ్గర ఆనించుకుని మరో చేతిని స్టైల్గా జేబులో పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ హాల్ మధ్యలోకి వచ్చాడు. అతను చూసిన ప్రతి ఒక్కరూ తృప్తిగా తలాడించారు. అతను వచ్చిన వెంటనే మాధురిని తీసుకొచ్చి అతనికి ఎదురుగా నిల్చోబెట్టారు. ఆనందోత్సాహంగా తన చేతిలోని బాక్స్లో డైమండ్ రింగ్ని అతని చేతిలో పెట్టి మాధురికి తొడిగించమని సైగ చేశాడు. ఆ రింగ్ తీసుకున్న అతను తలదించుకున్న మాధురి వంక చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి చివాలను తలెత్తి చూసింది మాధురి. తన ఎదురుగా పెళ్లికొడుకు గెటప్లో ప్రకాష్. ఇది కలవ నిజమో అర్థం కాలేదు ఆమెకి. ఆ షాక్లోనే తేరుకునేసరికి వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. శోభనం రోజు అసలు ఇదంతా ఎలా జరిగింది? మన పెళ్ళయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. విపరీతమైన ఆశ్చర్యంతో అంది మాధురి. బ్లాక్ విండో పుణ్యమాని ఇలా జరిగిపోయిందన్నాడు నవ్వుతూ ప్రకాష్. బ్లాక్ విండోనా? అదేంటి? ఆశ్చర్యంగా అడిగింది మాధురి. బ్లాక్ విండో అనే ఒక లేటెస్ట్ కంప్యూటర్ని క్రియేట్ చేసి దాన్ని మీ బావ కొనేలా ఏర్పాటు చేశాను. నిద్రపోయే వారి దగ్గర బ్లాక్ విండో పరికరాన్ని పెడితే వారి కనేకలని స్క్రీన్ పైన చూడొచ్చని నమ్మకం కలిగించాను. దాన్ని తీసుకుని మీ బావగారు నేను అనుకున్నట్టుగానే మొదటిసారి నీపైన ప్రయోగించాడు. సరిగ్గా అదే రోజు ఎవరికంటా పడకుండా నీ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాను నేను. నీ గదిలోకి వచ్చి రాగానే మన ఇద్దరం స్క్రీన్ పైన కనిపించేలా వెబ్ కెమెరాని ఫిక్స్ చేసి నేను నిద్రలేపాను. నువ్వు నిద్రలేవగానే నన్ను చూసి కంగారు పడిపోయి నన్ను గదిలోంచి బయటకు వెళ్ళిపోమ్మంటావని ఊహించాను. నిన్ను మెల్లిగా మన పెళ్లి విషయంలోకి లాక్కొచ్చి వదిలాను. నువ్వేడు ప్రారంభం చేసే సమయానికి కెమెరాను ఆన్ చేశాను. ఆ రోజు మాట్లాడుకున్న మాటలు చేతులు మీ బావ స్క్రీన్ పైన చూశాడు. అదంతా నువ్వు కంటున్న కలగానే అనుకున్నాడు. సరిగ్గా మీ బావ మీ గదిలోకి వచ్చే సమయానికి నేను జంప్ అయ్యాను. ఆ క్షణంలో నువ్వు కూడా ఏమీ జరగనట్టుగా నటించావు. కాబట్టి ఆ మరునాడే పెళ్లికొడుకు గెటప్లో నీ ఎదురుగా వాలిపోయాను నేను. ఎంతో ఆశ్చర్యంగా వింది మాధురి అతను చెప్తున్న విషయాన్ని. మరి ఆ బ్లాక్ విండో అసలు రహస్యం బావకు తెలిస్తే? భయంగా అంది మాధురి. విలాసంగా నవ్వాడు ప్రకాష్. అసలు అది ఎప్పుడో ముక్కలైపోయిందన్నాడు. ప్రకాష్ని అబ్బురంగా చూస్తుండిపోయింది మాధురి. ఇంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది అంది మురిపంగా. నువ్వే ఇచ్చావు. ఆ రోజు నీ పెదాలతో నీ పెదాన్ని బంధించి నాలో ధైర్యాన్ని నింపావు. కానీ ఇప్పుడు ఆ ధైర్యం అంతా పోయింది. మళ్ళీ నాలో ధైర్యం రావాలంటే ఈ రాత్రంతా ముద్దులిస్తూనే ఉండాలన్నాడు ప్రకాష్. మాధురి కిలకిలా నవ్వుతుండగా ఆమె పైన వాలిపోయాడు ప్రకాష్. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.